వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. చూడండి, మనం ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్ గురించి చెప్దాం. సో కెమికల్ రియాక్షన్స్ ఏంటిది? రసాయన చర్యలు. ఓకేనా, రసాయన చర్యలు. అయితే ఈ రసాయన చర్యలు చూసే ముందు ఈ రసాయన చర్యలో చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. కానీ ఏ స్టూడెంట్కి కూడా అర్థం అవ్వదు. ఎందుకు అంటే ఆక్సిడేషన్ అంటారు, రిడక్షన్ అంటారు, ఆక్సీకరణం అంటారు, క్షయకరణం అంటాం. ఆల్రెడీ దీని గురించి మనం చూసినప్పటికీ ఇంకా ఎలా అడుగుతారంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకేనా, సో ఇంకా ఏమి అడుగుతారు? సో ఇంకా రకరకాలుగా అడుగుతూనే ఉంటారు. సో కాంపోజిషన్ అంటే ఏంటిది, కంబైన్ రియాక్షన్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా మనం తెలుగు, ఇంగ్లీషు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజన్ అయ్యే టాపిక్. అందుకని చెప్పేసి పీరియడ్ టేబుల్ చాలామంది కన్ఫ్యూజన్ అవుతారా? దాని ముందు థియరీ చెప్పానా, ఆ తర్వాత ఆక్సిడేషన్ రియాక్షన్, ఆక్సీకరణం క్షయకరణం కన్ఫ్యూజ్ అయ్యేస్తారా? సో దాన్ని కూడా నేను ఆల్రెడీ చెప్పానా, థియరీ చెప్పాను కదా, ప్రాబ్లమ్స్ చెప్పేమని థియరీ చెప్పాను కదా. సో అలాగే ఇది కూడా ఏంటంటే ఒకసారి థియరీ చెప్దాం అనిపించింది. ఓకేనా, ఎందుకు అంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది అందరికీ. ఓకే, ఎందుకంటే ఇది ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ కాబట్టి అంత తొందరగా ఈజీ ఎక్స్ప్లెనేషన్ దొరకదు. ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది, పెద్ద పెద్ద పేజెస్, ఇన్ని పేజెస్ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే అది చదివిన అర్థం కాదు. ఏదో మన బుర్ర అంతా హీట్ ఎక్కిపోయి పెద్దగా అయిపోతుంది అనమాట అవన్నీ చదివినప్పుడు. సో ఒక స్టూడెంట్కి ఎంత ఈజీగా అర్థం అవుతుందో అంత ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. జస్ట్ మీరు ఓపికతో వినడమే. ఓకేనా, సరే చూద్దాం. చూడండి, రసాయన చర్యలు. అసలు ఈ రసాయన చర్యలో మనకి కొంచెం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చూడండి, ఈ రసాయన చర్యలు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి కంబైన్డ్. ఓకేనా, లేదా దీన్ని ఏమంటారు అంటే సో కాంబినేషన్ రియాక్షన్ అంటారు. కాంబినేషన్ రియాక్షన్. ఓకేనా, సెకండ్ వన్ వచ్చేసి డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. దీన్నే సంయోగ చర్య అంటారు. సంయోగ చర్య. దేన్ని? సో కాంబినేషన్ రియాక్షన్ని తెలుగులో సంయోగ చర్య అంటారు. తెలుగులో సంయోగ చర్య. సో ఈ డీకంపోజిషన్ రియాక్షన్ ఏమంటారంటే వియోగ చర్య. ఓకేనా, వియోగ చర్య అంటారు. డీకంపోజిషన్ అంటే వియోగ చర్య అంటారు. దీన్ని ఇండివిజువల్గా చూద్దాం. జస్ట్ బేసిక్స్ ఇస్తున్నాం కాబట్టి చూద్దాం ఏముంటాయి అనేది. సరేనా, నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా ఏమంటారంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఎవరు చెప్పుకుందాం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ వీటిని ఏమంటారు అంటే స్థానభ్రంశ చర్యలు అంటారు. ఓకేనా, స్థానభ్రంశ చర్యలు అంటారు. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి ఈ డిస్ప్లేస్మెంట్నే సింగిల్ డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా, దీన్నే తెలుగులో ఏమంటారంటే చూడండి రసాయన ద్వంద్వ. ఓకేనా, రసాయన ద్వంద్వ వియోగ చర్య అంటారు. ద్వంద్వ అంటే డబుల్ రియాక్షన్ అని కదా, సో వియోగ చర్య అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి. అంటే చిన్న చిన్న అంటే చెప్పుకుందాం. రిడాక్స్ చర్య అంటారు. రిడాక్స్ చర్య ఏంటి సార్? రిడాక్స్ చర్య అంటే దాని గురించి చూద్దాం. ఇంక తర్వాత వచ్చేసి సో సిక్స్త్ వన్ వచ్చేసి తెలుసు కదా మీ అందరికీ. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటే ఉష్ణాన్ని వెలువరిచే ఒక రియాక్షన్ జరిగేటప్పుడు ఉష్ణాన్ని వెలువరుస్తాయి అనమాట. ఉష్ణం వెలువడతాయి, రిలీజ్ అవుతూ ఉంటాయి హీట్. దాన్ని ఏమంటారంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా, సరే. తర్వాత వచ్చేసి ఏడోది ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఉష్ణగ్రాహక. ఇంతకంటే ఉష్ణవాహక అంటే ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. ఇవేంటి అంటే రిడాక్స్ రియాక్షన్. అన్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసి సో రిడాక్స్ రియాక్షన్ తర్వాత వచ్చేసి ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. ఈ యొక్క ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటిది? ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటంటే ఒక కెమికల్ రియాక్షన్ నుంచి ఉష్ణం విడుదలవడం. అదే సో ఈ యొక్క ఎగ్జోథర్మిక్ కాకుండా ఎండోథర్మిక్ అంటే ఏంటి అంటే ఉష్ణగ్రాహక చర్య అంటారు. ఉష్ణగ్రాహక చర్య అంటే ఏంటంటే ఉష్ణాన్ని గ్రహిస్తాయి అవి. ఓకేనా, సో దాని గురించి డీటెయిల్గా చూద్దాం. సరే,
ఫస్ట్ ఈ యొక్క కాంబినేషన్ రియాక్షన్ గురించి చూద్దాం, అంటే సంయోగ చర్య గురించి చూద్దాం అసలు ఎలా ఉంటాయని చూద్దామా. సరే, ఫస్ట్ వన్ వచ్చేసి కాంబినేషన్. కాంబినేషన్ రియాక్షన్ అంటే సంయోగ చర్య. సంయోగ చర్య ఏంటి సార్ ఈ సంయోగ చర్య అంటే? చూడండి, టూ ఆర్ మోర్ ఓకేనా సబ్స్టాన్సెస్, టూ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్, ఓకే, టూ ఆర్ మోర్ సబ్స్టాన్స్ రియాక్ట్ అండ్ ఫార్మ్ ఏ సింగిల్, ఓకేనా, అండ్ ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్ లేదా సింగిల్ సబ్స్టాన్స్. ఏంటి అంటే చూడండి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు లేదా పదార్థాలు, రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు చర్యలో పాల్గొని ఒక సమ్మేళనంగా మారడం, ఓకేనా, సమ్మేళనంగా మారడం. చూడండి, టూ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్ రియాక్ట్ అండ్ ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్. రియాక్టెన్స్ అంటే మీకు తెలుసు కదా, రియాక్టెన్స్ అంటే ఏంటిది? సో ఈక్వేషన్కి ముందు ఏమైతే ఉంటే వాటిని రియాక్టెన్స్ అంటారు, ఈక్వేషన్స్ తర్వాత ఏమైతే ఉంటే వాటిని ప్రొడక్ట్స్ అంటారు. ఈక్వేషన్కి ముందు ఏమంటారు అంటే ఏమంటారు, రియాక్టెన్స్లో పాల్గొన్న వాటిని ఏమంటారు? క్రియాజనకాలు అంటారు. రియాక్టెన్స్ని క్రియాజనకాలు అంటారు. మరి ప్రొడక్ట్స్ ఏమంటారు? క్రియాజన్యాలు అంటారు. ఓకేనా, సరే చూద్దాం దాని గురించి కూడా. అయితే వీటికి ఎగ్జాంపుల్స్ చెప్పే ముందు చూడండి, ఇవి అసలు ఎలా ఉంటాయి సార్ ఈ రియాక్షన్స్ అంటే? ఈ రియాక్షన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ రియాక్షన్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్ లేదా టూ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్, రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను ఎందుకన్నామంటే ఒక్కొక్కసారి రెండు మూలకాలు అయ్యి ఉండవు, ఒకటి మూలకమయ్యి ఇంకోటి సమ్మేళనం అయి ఉండొచ్చు. ఓకేనా, అది ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుతుంది, అందుకని అలా అన్నాం. చూడండి, ఇప్పుడు ఈ యొక్క యారో మార్క్ అంటే ముందున్న వాటిని ఏమంటాం? రియాక్టెన్స్ అంటాం. రియాక్టెన్స్ ఓకేనా, ఏమంటారు? సో రియాక్టెన్స్ అంటే క్రియాజనకాలు అంటారు. ఓకేనా, ప్రొడక్ట్స్ అంటే యారో మార్క్ తర్వాత ఉన్న వాటిని ప్రొడక్ట్స్ అంటారు. వాటిని ఏమంటారు? క్రియాజన్యాలు అంటారు. ఓకేనా, క్రియాజన్యాలు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఒక చర్యలో, ఒక రసాయనిక చర్యలో ముందు ఉండే వాటిని ఏమంటారంటే క్రియాజనకాలు, యారో మార్క్ తర్వాత ఉండే వాటిని ఏమంటారు అంటే బాణం గుర్తు ముందే వాటికి ఏమంటారు, బాణం గుర్తు తర్వాత ఏమంటారు అని చాలాసార్లు అడిగారు. సో గుర్తుపెట్టుకోండి, రియాక్టెన్స్ క్రియాజనకాలు, ప్రొడక్ట్స్ క్రియాజన్యాలు. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? మరి ఈ యొక్క కాంబినేషన్ రియాక్షన్లో అంటే సంయోగ చర్యలో ఎలా ఉంటాయి? రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు లేదా పదార్థాలు లేదా సమ్మేళనాలు కలిసి ఒకే ఒక్క సమ్మేళనంగా ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి కలిసి ఏమవ్వాలి? ఏబి అయిపోవాలి. అంటే ఇదొక సపరేట్ రెండు యొక్క రియాక్షన్లో పాల్గొని ఒక మూలకంగా మారాలి. ఓకేనా, సో ఇప్పుడు అర్థమైందా? కాంబినేషన్ రియాక్షన్స్. ఓకేనా, సంయోగ చర్యలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు చర్యలో పాల్గొని ఒక సమ్మేళనంగా మారడం, రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు చర్యలో పాల్గొని ఒక సమ్మేళనంగా మారడం. 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కావాలని. ఓకేనా, అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీటి యొక్క మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. చూడండి, సో వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ ఏమన్నాం? H2 + O2 gives rise to H2 + O2 gives rise to H2O అని ఇలా ఒక రియాక్షన్ జరిగింది అనుకుంటే, చూడండి, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అణువులు రెండు కలిసే కదా ఏమేర్పడుతుంది? ఒక సమ్మేళనం, వాటర్ ఏర్పడుతుంది. హైడ్రోజన్ అనేది ఏంటిది? ఒక మూలకం
అంటే ఏంటిది? ఎలిమెంట్. సో ఆక్సిజన్ ఏంటిది? ఇది కూడా ఒక మూలకమే. మరి ఇదేమవుతుంది? ఒక సమ్మేళనం, అంటే కాంపౌండ్. ఒక సమ్మేళనం కదా, ఓకేనా? సమ్మేళనం అంటే ఏంటిది? కాంపౌండ్ కదా. వాటర్ అనేది కాంపౌండ్, సమ్మేళనం. కానీ హైడ్రోజన్ అనేది ఒక మూలకం, ఇది ఒక మూలకం. అంటే రెండు మూలకాలు కలిసి సో ఒక సమ్మేళనాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇలా ఏర్పరిస్తే ఏమంటారు? దాన్ని కాంబినేషన్ రియాక్షన్, అంటే సంయోగ చర్య అంటారు, ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఇంకొకటి తీసుకున్నా కదా, CO అంటే ఏంటిది? కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO2. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక సమ్మేళనం, అర్థమవుతుందా? సో కార్బన్, ఆక్సిజన్, ఇదేంటిది? ఒక మూలకం. రెండు కలిసి ఏర్పడుతున్నాయి? ఒకే ఒక సమ్మేళనాన్ని ఏర్పరుస్తున్నాయి. 2 or more substances to form a reaction, participate in reaction and form a compound, ఓకేనా? అంటే ఏంటి? ఒక సమ్మేళనం. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఒక చర్యలో పాల్గొని ఒక సమ్మేళనంగా ఏర్పడతాయి. దాన్నే ఏమంటారంటే కాంబినేషన్ రియాక్షన్ అంటారు. ఎగ్జామ్లో ఇచ్చేస్తారు ఇట్లా, ఇది ఇచ్చేసి ఇది ఏ చర్య అని అడుగుతారు, లేదా క్రింది వానిలో ఏది సంయోగ చర్యకు ఉదాహరణ, లేదా క్రింది వానిలో ఏది సంయోగ చర్యకు ఉదాహరణ కాదు, ఇలా అడుగుతారు, ఓకేనా? సో నెక్స్ట్ చూద్దామా. Mg+O2 అన్నాం. సో ఇది చెరిపేస్తున్నాను. సో Mg+O2, సరే, Mg+O2 ఏం ఏర్పడుతుంది? MgO, మెగ్నీషియం ఆక్సైడ్. ఇవన్నీ తెలుసు కదా మీకు. మెగ్నీషియం ఆక్సైడ్. ఇంతకే వచ్చింది CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, CO అంటే కార్బన్ మోనాక్సైడ్, O2 అనేది మూలకం, ఇంకా H2O అనేది వాటర్ మాలిక్యూల్. ఇది తెలుసు కదా ఇవన్నీ. సరే, ఇదేంటిది? మెగ్నీషియం ఆక్సైడ్. సో ఈ యొక్క మెగ్నీషియం ఆక్సిజన్తో ఇది ఏంటిది? ఒక మూలకమే, ఇది ఒక మూలకమే, కలిసి ఏర్పడుతుంది? ఒక సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది, అవునా? సమ్మేళనాలు ఏర్పరుస్తుంది. ఇప్పుడు దీన్ని కావాలంటే మీరు ఏం చేసుకోవచ్చు? బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ ఒకటే O ఉంది, కాబట్టి ఇక్కడ పెట్టండి, 2 పెట్టండి. అప్పుడు 2 Mg అయిపోయింది, కాబట్టి ఇక్కడ కూడా 2 పెట్టితే సరిపోతుంది, ఓకేనా? మెగ్నీషియం ఆక్సైడ్, ఇది మెగ్నీషియం ప్లస్ O2 రెండు కలిసాయి చర్యలో పాల్గొన్నాయి, ఒకటి ఏర్పడింది. ఇంతే కదా, సింపుల్గా లేమన్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ చూడండి, Na+Cl2. Na అంటే సోడియం, Cl2 అనేది కూడా ఒక మూలకమే, అవునా? సరే చూడండి, NaCl ఇప్పుడు ఏమవుతుంది? Na+Cl కాస్త NaClగా మారుతుంది. మరి ఇక్కడ 2 క్లోరిన్లు వచ్చాయి కదా, అక్కడ ఒక క్లోరిన్ కాబట్టి ఇక్కడ 2 పెట్టండి. ఇక్కడ ఆల్రెడీ 2 పెట్టడం వల్ల 2 సోడియం వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా పెడితే బ్యాలెన్సింగ్ రియాక్షన్స్ అయిపోతాయి కదా. సో బ్యాలెన్సింగ్ కూడా నేర్చుకుంటే మంచిది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది ఏంటిది? 2 పదార్థాలు కలిసి ఒక మూలకాన్ని ఏర్పరుస్తున్నాయి అంటే సంయోగ చర్య అని మీరు తెలుసుకోవాలి, ఓకేనా? ఇప్పుడన్నా అర్థమైందా? కాంబినేషన్ రియాక్షన్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, అర్థం అవ్వవు. కాకపోతే ఏంటంటే కామన్ లాంగ్వేజ్లో చెప్పాలి, లేమన్ లాంగ్వేజ్ చెప్పాలి, అర్థమవుతుందా? సరే, నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ వచ్చేసి ఈ కాంబినేషన్ రియాక్షన్స్ అయిపోయిన తర్వాత మనం చూడబోయే ఇంకొక రియాక్షన్ ఏంటిది అంటే డీకంపోజిషన్ రియాక్షన్. డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటిది? వియోగ చర్య అంటారు, వియోగ చర్య, ఓకేనా? సో వియోగ చర్య. సో ఇదేంటి అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ద దేనికి వ్యతిరేకంగా ఉంటుంది? సంయోగ చర్యకి వ్యతిరేకంగా ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ద కాంబినేషన్ రియాక్షన్ అంటే సంయోగ చర్యకి వ్యతిరేకంగా ఉండే చర్యే, అంటే రివర్స్ రియాక్షన్ జరుగుతుంది, ఓకేనా? అంటే ఏంటిది? ఒక సమ్మేళనం ఎలా విడిపోవాలి అంటే సో 2 మూలకాలుగా, 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలుగా విడిపోవాలి. ఇక్కడ ఏం జరిగింది? ఇంతగా 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు లేదా మూలకాలు లేదా సమ్మేళనాలు ఎలా ఏర్పడ్డాయి? ఒక సమ్మేళనంగా ఏర్పడింది. 2 రియాక్షన్లో ఫామ్ అయ్యి ఒక రియాక్షన్ మాత్రమే వచ్చింది, అది మనం ఏమనుకున్నాం? సమ్మేళనం అనుకున్నాం. ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఈ యొక్క చర్యలో పాల్గొని ఒకే సమ్మేళనాన్ని ఏర్పరచడాన్ని ఎలాగైతే సంయోగం అన్నామో, ఇదేంటి అంటే వియోగం.
వియోగం అంటే ఏంటిది? విడిపోవడం. ఎలా? ఒక సమ్మేళనం 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలుగా విడిపోవాలి. కాంపౌండ్, ఓకేనా? సో కెన్ బ్రేక్ డౌన్, కాంపౌండ్ కెన్ బ్రేక్ డౌన్ ఇంటూ ద 2 or more ఎలిమెంట్స్, లేదా సో 2 or more ఓకే కాంపౌండ్స్, ఇలాగైనా సో విడిపోవడాన్ని ఏమంటారు అంటే వియోగ చర్య అంటారు. వీటి ఎగ్జాంపుల్స్ చూద్దామా? సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సో ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుందాం. చూడండి, H2O అన్నారు. H2O ఎప్పుడైతే H2O అన్నారో వాటర్ కదా, అది వాటర్ కాంపౌండే కదా. ఈ యొక్క వాటర్లోకి ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని పాస్ చేశారో అంటే ఏంటిది? విద్యుత్ని ప్రసరింపజేయాలి. ఎప్పుడైతే విద్యుత్ని ప్రసరింపజేశారో ఇవి ఎలా విడిపోతాయో తెలుసా? H2+O2గా విడిపోతాయి. H2+O2గా విడిపోతాయి. సో ఒక కాంపౌండ్ అంటే ఒక సమ్మేళనం ఎప్పుడైతే మనం దీనిలోకి ఎలక్ట్రిసిటీ పాస్ చేసామో అంటే నీళ్ళలోకి ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ చేసామో H2+O2గా విడిపోయిందా? విడిపోయింది. కాబట్టి ఒక సమ్మేళనం 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలుగా విడదీస్తే దాన్ని ఏమంటాం? వియోగం, డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఇలా ఒక వాటర్లో ఇలా ఎలక్ట్రిసిటీని పంపించడం ఏమంటారు? తెలిసింది కదా, ఎలక్ట్రాలసిస్ రియాక్షన్ అంటారు. అవునా? ఎలక్ట్రాలసిస్ రియాక్షన్. దీన్నే విద్యుత్తుని పంపిస్తున్నాం కాబట్టి విద్యుత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యుత్ వియోగ చర్య అని కూడా అంటారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే ఆర్ఆర్బి రాస్తున్నారో, ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఈ రియాక్షన్స్ కంపల్సరీ ఇస్తారు. పైగా మీకు అర్థం అవ్వవు కాబట్టి ఫస్ట్ థియరీ చెప్తున్నాను. డైరెక్ట్గా నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఎందుకు వెళ్ళట్లేదు? సో ఒక క్లారిటీ ఇస్తే నాతో ఏం పని, మీరే చేసుకుంటే వెళ్ళిపోతారు. సరేనా? ఓకే. సో చూడండి, H2O ఒక వాటర్ మాలిక్ అంటే మనకి ఎక్కడున్నాం? వియోగ చర్యకి ఎగ్జాంపుల్స్లో ఉన్నాం. దానిలో ఏదో సబ్ టాపిక్ వస్తే దాన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సరే, H2O వాటర్. ఈ యొక్క వాటర్లోకి ఎలక్ట్రిసిటీని ఎప్పుడైతే పాస్ చేస్తామో H2+O2గా కన్వర్ట్ అవుతుంది. అంత ఈజీగా ఏమవుదు, ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే అవుతుంది, విడిపోతాయి. సరే, ఇలా కరెంట్ని పాస్ చేయడాన్ని ఏమంటారు అంటే ఎలక్ట్రాలసిస్ అంటారు. అయితే చూడండి, ఎప్పుడైతే ఇలా కరెంట్ని ఇలా పాస్ చేసి రెండింటిగా విడదీశామో ఈ చర్యను ఏమంటారు అంటే విద్యుత్ వియోగ చర్య అంటారు. విద్యుత్ వియోగ చర్య అని కూడా అంటారు. ఓకేనా? సో ఎలక్ట్రిక్ డికంపోజిషన్ రియాక్షన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా చూద్దామా? CaCO3 అంటే ఏంటిది? CaCO3 కాల్షియం కార్బోనేట్ కదా. సో ఇప్పుడు చూడండి ఇది ఎలా రియాక్ట్ అవుతుందో. సరే, CaCO3 సో దీన్ని ఎప్పుడైతే హీట్ చేసామో ఎలా కన్వర్ట్ అవుతుంది చూడండి. సో CaO+CO2 అంతేనా? CaO+CO2 ఇదేంటిది? కాల్షియం ఆక్సైడ్. ఇదేంటిది? కాల్షియం కార్బోనేట్. ఇవన్నీ నేను చెప్పాలా? మళ్ళీ వాటి కెమికల్ నేమ్స్, మామూలుగా వాటి కామన్ నేమ్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదేంటిది? CO2. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది? కాల్షియం కార్బోనేట్ని హీట్ చేస్తే ఏమైంది? కాల్షియం ఆక్సైడ్ అంటే CO2 కూడా వచ్చింది. అంటే ఏంటి? ఒక సమ్మేళనాన్ని CaCO3 అనే ఒక సమ్మేళనాన్ని వేడి చేస్తే 2గా విడిపోయింది. అదే కదా వియోగ చర్య అంటే, అదే కదా మనం చెప్పుకున్నాం. వియోగ చర్య అంటే అదే కదా. సో చూడండి, ఎప్పుడైతే ఇలా హీట్ చేశారో ఈ రియాక్షన్ ఈ రియాక్షన్ ఏమో తెలుసా? థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అని కూడా అంటారు. థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అని కూడా అంటారు. దీనినే ఉష్ణ వియోగ చర్య అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉష్ణ వియోగ చర్య అని కూడా అంటారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, ఒక సమ్మేళనం వేడి చేసినప్పుడు రెండింటిగా విడిపోయింది. ఇలా విడిపోవడాన్ని ఏమంటారు అంటే ఆల్సో కాలేజ్ ఈ చర్యను ఇంకా ఏమని పిలుస్తారంటే థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్, ఉష్ణ వియోగ చర్య అని కూడా అంటారు. ఓకేనా? సో చెరిపేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఏముంది? AgCl, AgBr, అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియం బ్రోమైడ్. చూడండి,
AgCl. దీనిని ఎప్పుడైతే మనం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అంటారు, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్, సూర్యరశ్మి సమక్షంలో ఎప్పుడైతే ఉంచుతామో, సూర్యరశ్మి కదా, ఓకే, సూర్యరశ్మి సమక్షం అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్లో ఎప్పుడైతే ఉంటామో, ఓకేనా, సూర్యరశ్మి సన్లైట్లో ఎప్పుడైతే ఉంచుతామో ఇవి ఎలా విడిపోతాయి అంటే Ag+Cl2 అంటే ఏంటిది, సిల్వర్ క్లోరిన్గా విడిపోతాయి. AgCl ఎప్పుడైతే సూర్యరశ్మిలో ఉంచామో Ag+Cl2గా మారుతాయి. అదే ఈ AgBr అయితే, AgBr అంటే అల్యూమినియం బ్రోమైడ్ ఎక్కడ వాడతాం, AgClని ఎక్కడ వాడతాం? సో ఈ రెండింటిని ఎక్కడ వాడతాం చెప్పండి? ఈ రెండింటిని ఆల్రెడీ నేను చెప్పాను, అందుకే అడుగుతున్నాను. అదేంటి అంటే చూడండి, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలలో వాడతారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తీస్తారా, దానిలో కడుగుతారు కదా, అక్కడ వాడతారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీస్లలో వాడతారు. ఇప్పుడే SD కార్డ్స్ వచ్చాయి కాబట్టి వీటి వినియోగం అనేది తగ్గిపోయింది, ఓకేనా. సరే, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీస్లో కూడా వాడతారు. ఈ AgBr అనేది సూర్యరశ్మి సమక్షంలో అంటే సన్లైన్ ఇంత ప్రస సన్లైన్ చేస్తే Ag+Br2గా విడిపోతుంది. ఫ్లోరిన్ బ్రోమిన్ అంటే ఏంటిది, బ్రోమిన్గా విడిపోతుంది. సో సిల్వర్గా బ్రోమిన్గా విడిపోతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో AgCl అండ్ AgBr ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ AgCl2+AgBr2గా విడిపోతాయి. సో దీన్నే ఈ రెండింటిని ఎక్కడ ఉపయోగిస్తారంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీస్లో ఉపయోగిస్తారు. ఈ AgBrనే ఎక్కడ ఉపయోగిస్తారని చెప్పాను, ఎక్కడ దేబర్ ఏం కనిపెట్టాడు, థర్మోప్లాస్క్. ఈ థర్మోప్లాస్క్లో కూడా రేడియేషన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎందుకు సార్ సిల్వర్ని యూజ్ చేస్తారంటే అది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది. ఒక ఉష్ణాన్ని 99.99% కూడా అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది. అందుకని చెప్పేసి వీటిని వాడతారు, ఓకేనా. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని అర్థమైంది అనుకున్నాను. చివరిగా ఒకటి రాసా కదా, అదేంటి అంటే డైజెషన్ ఆఫ్ ఫుడ్. మన జీర్ణక్రియ జరుగుతుంది కదా, డైజెషన్ ఆఫ్ ఫుడ్ జరుగుతుంది కదా, ఈ డైజెషన్ ఆఫ్ ఫుడ్ కూడా వియోగ చర్యే అని చెప్తున్నాను. అదేంటి సార్ అంటే చూడండి, డైజెషన్ ఆఫ్ ఫుడ్ అంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడం, జీర్ణం అవ్వడం. అంటే మనం ఏం తీసుకుంటాం, కాంప్లెక్స్ కాంపౌండ్స్ తీసుకుంటాం, కాంప్లెక్స్ సబ్స్టాన్స్ తీసుకుంటాం. కాంప్లెక్స్ సబ్స్టాన్స్ అంటే ఏంటిది, బిర్యానీ, రైస్, పప్పు, ఓకేనా, చికెన్, ఇవన్నీ ఏంటిది, పెద్ద పెద్ద పదార్థాలు, కాంప్లెక్స్ కాంపౌండ్స్. వీటిని ఏమంటారు, సంక్లిష్ట పదార్థాలు అంటారు తెలుగులో. సంక్లిష్ట పదార్థాలు. ఈ యొక్క సంక్లిష్ట పదార్థాలను ఎలా మార్చాలి, సరళ పదార్థాలుగా మార్చాలి. సరళ పదార్థాలు అంటే సింపుల్ సబ్స్టెన్స్, కాంప్లెక్స్ సబ్స్టెన్స్ సింపుల్ సబ్స్టెన్స్గా మారాలి. అసలు డైజెషన్ డెఫినేషన్ ఏంటి అంటే కాంప్లెక్స్ మెటీరియల్ can convert it into the simple material with the help of enzymes. ఎంజైమ్ల సహాయంతో సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడమే డైజెషన్, అవునా. సరే, ఇప్పుడు సంక్లిష్ట పదార్థాలు ఏమిటి, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్. ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ని ఎలా మారుస్తారు, గ్లూకోజ్గా మారుస్తారు. మరి ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటిది, ఒక పెద్ద సమ్మేళనం. గ్లూకోజ్ అనేది చిన్న చిన్న, ఓకేనా, పదార్థాలు. అలాగే సో ఇంకా ఏమున్నాయి, ప్రోటీన్స్. మనం తీసుకునే ప్రోటీన్స్ అంటే ఏంటిది, చికెన్, మటన్, పప్పు, ఓకే, పల్సెస్ మొత్తం ప్రోటీన్సే కదా. ఇవి ఎలా మారుస్తారు, ఎమైనో యాసిడ్లుగా మారుస్తుంది. ఈ ప్రోటీన్స్ అనేవి ఏంటిది, పెద్ద పెద్ద పదార్థాలు అంటే పెద్ద సమ్మేళనం అనుకుంటే చిన్న చిన్నగా మార్చేది ఏంటిది, అమినో యాసిడ్స్. నెక్స్ట్ తర్వాత ఫ్యాట్స్ కొవ్వులు ఎలా మారుతాయి, కొవ్వు ఆమ్లాలుగా, ఫ్యాటీ యాసిడ్స్గా మారుతాయి. ఇదే గ్లిజరాల్గా కూడా మారుతుంది కదా. సో ఇది అంటే డైజెషన్ ఆఫ్ ఫుడ్ కూడా వియోగ చర్య అని చెప్పడం నా ఉద్దేశం, ఓకేనా. నెక్స్ట్ చూద్దామా.